ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం మాస్టర్స్. సో అందరూ కూడా ఈరోజు మనం సూర్య భగవాన్ నుంచి ఎనర్జీస్ ని తీసుకోవడానికి రెడీ అయ్యాం అందరూ కూడా. సో మనం ఎక్కువ టైం తీసుకోకుండా మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మీకు ఏదైతే చెప్పానో పేపర్ తీసుకోండి. ఈ సైజులో పేపర్ సరిపోవచ్చు, ఇంకా చిన్నదైనా పర్వాలేదు. సో పేపర్ తీసుకొని పెన్ తో మీరు రాయాల్సి ఉంది. రెడ్ పెన్ కానీ లేదంటే రెడ్ స్కెచ్ కానీ మీరు యూజ్ చేయొచ్చు. దాని మీద ఒక 3 పదాలు చెప్తాను. సో అది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీరు రాయొచ్చు. నేను అది గ్రూప్లో కూడా పెడతాను మీకు కొంచెం కంఫర్ట్గా ఉండడం కోసం. అది ఏమిటంటే ఐ ఆమ్ హీల్డ్, ఐ ఆమ్ లైట్, ఐ ఆమ్ లైఫ్. తెలుగులో చెప్పాలంటే నేను స్వస్థత కాబడ్డాను, నేను కాంతిని, నేను జీవాన్ని. సో ఇట్లా మీరు రాసుకోండి. సో అందరూ కూడా ఆ పేపర్ మీద రాసుకోండి నేను చెప్పినట్టుగా. అవకాశం ఉంటే అందరూ మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, మీరు ఇలా పేపర్ మీద రాసుకున్నారు. ఆ పేపర్ అట్లా పక్కన పెట్టండి, అంటే ఎండ దానికి తగిలే విధంగా చూసుకోండి. ఓకేనా మాస్టర్స్? నెక్స్ట్ అందరికీ హృదయ ముద్ర పెట్టడం చెప్పాను. సో ఇట్లా పెట్టుకోవాలి హృదయ ముద్ర. చిటికెడు వేలు అనేది విడిగా ఉంటుంది. ఈ యొక్క చూపుడు వేలు ఈ యొక్క బొటన వేలుకి మధ్యలో ఉంటుంది. సో ఈ బొటన వేలు చివర ఈ 2 వేలని కూడా టచ్ చేస్తుంది. ఇట్లా హృదయ ముద్ర పెట్టుకోండి. సార్ ఒక్కసారి మళ్ళీ చెప్పరా? చెప్తానండి. ఫస్ట్ యా. మీకు ఏదైతే 3 నేమ్స్ ఇచ్చానో పదాలు, ఆ పదాలు ఆల్రెడీ గ్రూప్లో ఉన్నాయి. అది మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు పేపర్ మీద రాసుకోవాలి. వైట్ పేపర్ మీద, చిన్న పేపర్ చాలు. ఇలా రాసుకొని రెడ్ కలర్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్తో రాసుకొని ఇక్కడ మీరు పెట్టేసుకోండి, సూర్యుడికి ఎండ తగిలే విధంగా. తర్వాత మీకు ఏదైతే ముద్ర, హృదయ ముద్ర చెప్పానో అది ఇట్లా మీరు వేసుకోవాలి. ఇట్లా ఇది మీరు ఒళ్ళో పెట్టుకొని ఇప్పుడు మనం మెడిటేషన్ చేయాలి. సో క్లియర్ అనుకుంటా అందరికి. సో ఇప్పుడు మనం మెడిటేషన్ లో ఉండి ఈ యొక్క మాస్టర్ హీలింగ్. యా ప్లీజ్ చెప్పండి. అదే రాయడం ఒక్కసారి చెప్పండి. ఏంటి రాయాలి? ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను చూడండి. 3 పదాలు పెట్టాను, అది 3 రాసేసేయండి అలా, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. సో ఇది అయిపోయిన తర్వాత మనం మెడిటేషన్లో కూర్చున్న తర్వాత మాస్టర్స్ని ఇన్వోక్ చేసుకుంటాం. ఇన్వోక్ చేసుకున్న తర్వాత బ్రీతింగ్ టెక్నిక్ ఉంటుంది. దాంతోపాటు అలా కంటిన్యూషన్ మెడిటేషన్ ఉంటుంది. మెడిటేషన్లో మనం చేస్తున్న మెడిటేషన్ ప్రాసెస్ చేస్తున్న తరుణంలో ఈ యొక్క కాంతి, సూర్యుని కాంతి ఆ యొక్క పేపర్ మీద పడడం జరుగుతుంది. మన ప్రాసెస్ జరుగుతుంది. ఆటోమేటిక్గా మనం ఏదైతే రాసామో అది వాస్తవ రూపం దాల్చడం కోసం మనం ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. సో ఇదంతా కూడా ఒక పద్ధతిగా అవుతుంది. సో ఎవరైతే రాసేస్తారో వాళ్ళు మెడిటేషన్లో ఆ ముద్ర వేసుకొని ఉండండి.
రాయాల్సిన పదాలు ఐ ఆమ్ హీల్డ్, ఐ ఆమ్ లైట్, ఐ ఆమ్ లైఫ్. తెలుగులో చెప్పాలంటే నేను స్వస్థత కాబడ్డాను, నేను కాంతిని, నేను జీవాన్ని. ఇట్లా ఈ 3 పదాలు మీరు రాసుకొని ఎండలో పెట్టాలి అట్లా. సో ఒకవేళ ఎండ లేకపోయినా కూడా ఇబ్బంది పడకండి. ఆటోమేటిక్గా ఆకాశం కింద ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఉదయమే కనుక వస్తుందనే ఫీల్తో ఉండండి. అందరూ కూడా హృదయ ముద్రలో ఉండండి. కళ్ళు 2 మూసుకోండి. ప్రశాంతమైన స్థితిలో బాడీ అంతా రిలాక్స్ చేస్తూ ఉండండి. ప్రియమైన రఫయల్, మహా మృత్యుంజయుడైన పరమశివ, అశ్విని కుమారులు, వారాహి మాత, ధన్వంతరి మహర్షి మరియు అందరి హీలింగ్ మాస్టర్లను మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ పదాలు మరియు ఈ కాంతి కూడా మా హీలింగ్ వాస్తవంగా మారనివ్వండి. అలా ప్రశాంతమైన స్థితిలో యూనివర్స్ నుంచి, ఆకాశం నుంచి మనం పిలిచే మాస్టర్స్ అందరూ కూడా చక్కగా వచ్చి వారికి ఎనర్జీస్ని మనకి అందిస్తున్నారు. మనం రాసిన పేపర్ పైకి వాళ్ళు ఒక బ్లెస్సింగ్స్ రూపంలో వాళ్ళ ఎనర్జీని పాస్ చేస్తున్నారనే భావనతో చూడండి. అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోండి. ఇప్పుడు అందరూ కూడా బ్రీతింగ్ వర్క్ చేద్దాం. అందరూ కూడా పూర్తిగా శ్వాసను తీసుకుంటూ శక్తిని మనం శ్వాస ద్వారా తీసుకుంటున్నామని భావన చేస్తూ ఉండండి. అంటే ఒక పవర్, ఒక ఎనర్జీ మీలోనికి శ్వాస ద్వారా వెళ్తూ అక్కడ 2 సెకండ్స్ హోల్డ్ చేయండి. అక్కడ కుంభించిన తర్వాత మళ్ళీ ముక్కు ద్వారానే బయటికి విడిచిపెడుతూ శరణాగతి అని మనసులో అనుకోండి. ఇంగ్లీష్లో చెప్పాలంటే పవర్ని మీరు ఇన్హేల్ చేయండి, 2 సెకండ్స్ హోల్డ్ చేయండి, సరెండర్ అంటూ అంటే మనసులో అంటూ ముక్కు ద్వారా విడిచిపెట్టండి. ఇలా 11 రౌండ్లు చేయండి. మీకు మీరు మనసులో లెక్క పెట్టుకోవచ్చు.
శ్వాస తీసుకుంటున్నప్పుడు శక్తిని శ్వాస ద్వారా నేను తీసుకుంటున్నాను. 2 సెకండ్స్ అక్కడ హోల్డ్ చేసినప్పుడు ఈ యొక్క ఎనర్జీ అంతా మీ బాడీలో చేరుతూ ఉంది అనే భావన చేస్తూ ఉండండి. శ్వాసను మళ్ళీ ముక్కు ద్వారా బయటికి విడిచిపెడుతున్నప్పుడు శరణాగతి, లేదంటే ఇంగ్లీష్లో సరెండర్ అంటూ శ్వాసను బయటికి విడిచిపెట్టండి. ఇలా ఒక 11 రౌండ్లు చేయండి. నెమ్మదిగా ప్రశాంతమైన స్థితిలో అలా కంటిన్యూ చేయండి. Meditation. అయ్యో మెడిటేషన్ షిఫ్ట్ మిస్ అయిపోయాను. స్టార్ట్ అయింది. మెడిటేషన్ ఏమేమి యూజ్ చేస్తున్నారు? ఉషా గారు మీరు మ్యూట్లో పెట్టాలి దయచేసి. బ్రీత్ టెక్నిక్ అయిన తర్వాత ప్రశాంతమైన స్థితిలో అలా ధ్యానంలో కొనసాగుతూ ఉండండి. సూర్యుని కింద ఉంచబడిన ఈ యొక్క శక్తివంతమైన పదాలు మరింత శక్తివంతంగా మారుతూ ఉన్నాయి. ఐ ఆమ్ హీల్డ్ అంటే మీరు స్వస్థత కాబడుతున్నారు అని చెప్పడానికి ఇదొక సూచనగా కనపడుతూ ఉంది. ఐ ఆమ్ లైట్ నేను కాంతిని అని చెప్పడానికి కావలసిన శక్తిని సూర్యుడి నుంచి మీరు అందుకుంటూ ఉన్నారు. ఐ ఆమ్ లైఫ్ నేను జీవాన్ని అని చెప్పడానికి కావలసిన శక్తిని సూర్యుడి నుంచి మీరు అందుకుంటూ ఉన్నారు. ఆ పేపర్ సూర్యుని వెలుగులో ఉండడం ద్వారా ఈ భూమి పైన ప్రత్యక్ష భగవంతుడు అయిన సూర్యుని యొక్క కిరణాలు, ఆయన చూపులు దానిపై పడడం ద్వారా ఆ ఎనర్జీ, ఆ యొక్క హీలింగ్ పవర్ మీలోనికి అందుతూ ఉంది.
పూర్తి ఎరుకతో గమనిస్తూ ఉండండి. మీరు రాసిన ఆ యొక్క పదాన్ని కూడా మనసులో మీరు స్మరించుకోవచ్చు. నేను స్వస్థత కాబడ్డాను. నేను కాంతిని. నేను జీవాన్ని. ఇలా ఈ యొక్క ఎంతో శక్తివంతమైన పదాల్ని మీలో మీరు నెమ్మదిగా ఆ యొక్క పదాల్ని విశ్వసిస్తూ, ఆ పదాలు నిజంగా జరుగుతూ ఉన్నాయనే భావనతో మీ మనసులో అనుకోండి. ఇప్పుడు ఏవైతే మీరు మాటలు, ఒక దివ్యమైన పదాలు చెప్పారో, వాటి విషయమై ఒక ఎఫర్మేషన్ చెప్పుకుందాం. అందరూ కూడా మనసులో అనుకోండి. ఈ మాటలు నిత్య జీవము. నేను సూర్యునితో ఎదగడం జరిగింది. నేను సంపూర్ణమైన వాడిని మరియు పవిత్రుడిని. ఈ మాటలు నిత్య జీవము. నేను సూర్యునితో లేవటం జరిగింది. నేను సంపూర్ణమైన వాడిని మరియు పవిత్రమైన వాడిని. ఈ మాటలు నిత్య జీవము. నేను సూర్యునితో లేవటం జరిగింది. నేను సంపూర్ణమైన వాడిని మరియు పవిత్రమైన వాడిని. అలా ప్రశాంతమైన స్థితిలో ఆ యొక్క పేపర్ పైన సూర్యుని యొక్క వెలుగు పడడం ద్వారా మీలోనికి ఆ యొక్క 3 శక్తులు ప్రవహిస్తూ, ఆ శక్తుల్ని మీరు పూర్తిగా రిసీవ్ చేసుకుంటూ పూర్తిగా అంగీకరించండి.
అందరూ కూడా నమస్కార ముద్రలో ఉండండి మాస్టర్స్. నేను చెప్పేది మనసులో అనుకోండి. కనిపించే మరియు కనిపించని అన్ని హీలింగ్ శక్తులకు ఈ ఆరోగ్య అద్భుతానికి నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. కనిపించే మరియు కనిపించని అన్ని హీలింగ్ శక్తులకు ఈ ఆరోగ్య అద్భుతానికి నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. కనిపించే మరియు కనిపించని అన్ని హీలింగ్ శక్తులకు ఈ ఆరోగ్య అద్భుతానికి నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. చక్కగా మీ యొక్క గ్రాటిట్యూడ్ని తెలియజేయండి సూర్యుని పట్ల. ఆఖరి 3 నిమిషాలు. నెమ్మదిగా మీ యొక్క అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ పేపర్ని మీరు ఎంతైతే సైజు ఉందో అంతే కట్ చేసేసి దాన్ని మీరు పిల్లో కవర్లో కానీ మీరు పడుకునేటప్పుడు లేదంటే మీ బెడ్ కింద కానీ పెట్టేసేయండి, పరుపు కింద. సో అది అట్లానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఆ విధంగా మీకు ఎప్పటికప్పుడు హీలింగ్ అనేది అందడానికి అది హెల్ప్ అవుతుంది. సో ఇది మాస్టర్స్ ఈరోజు క్లాస్.